హాయ్ అబ్బాయి. ఓ మీకు బుక్స్ చదివే అలవాటు ఉందా? ఉంది. నాకు టైం దొరికితే బుక్సే చదువుతూ ఉంటాను. మీకు ఇష్టమైన ఆథర్ ఎవరు? నాకంత ఆత్రం ఏం లేదండి. అయ్యో అది కాదండి, ఇష్టమైన రచయిత ఓ ఎవరు? రచయిత, రైటర్. ఒక నిమిషం. రైటరా, నాకు నచ్చిన రైటర్స్ సిల్వర్ స్టాలిన్, ఆర్నాల్డ్, అలాగే జాకీ చాన్. మన ఇడ్లీ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీ దగ్గర బాగా నచ్చింది ఇలా జోక్ చేయటమే. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అయ్యయ్యో బ్రహ్మయ్య. అదృష్టవంతులు నాగేశ్వరరావు గారు పాడారు. ఈ జోకు బాగుంది. చచ్చారా? థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడుతున్నాను. మీకోసం ఏం మానేయాలి? సిగరెట్ కాల్చడం మానేయాలా? మందు కొట్టడం మానేయాలా? పోనీ నేను ఆ కోతి ముగ్గుతో తిరగడం ఇష్టం లేకపోతే చెప్పండి, వెంటనే మానేస్తాను. ఏంటండి నా పాటికి నేను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరా? చెప్పండి. ఇంత లేట్ గా చెప్తున్నారేంటి? నిన్నే చెప్తారనుకున్నాను. పర్వాలేదు, ఇప్పుడైనా చెప్పారు. రేపే పెళ్లి చేసుకుందామా? అయ్యో, నేను మీతో లేచి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఓకే. మీరా? తనెక్కర్రా? తన ఈ పాటికి ఇంటికి వెళ్ళి ఏ సీరియల్ చూస్తే ఎంత ఫీల్ అవుతుందో ఎవరికి తెలుసు? అవును, నువ్వేమన్నావురా? లవ్ కోసం సిగరెట్ కట్ చేస్తావు, మందు కట్ చేస్తావు, ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్తావురా? ఎరా, నువ్వు లవ్ స్టార్ట్ చేసేటప్పుడు మా లాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ కావాలా? అది వర్కౌట్ అయిన తర్వాత మా ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తావా? అయినా అది నీ తప్పు కాదురా. నీలాంటి వాళ్ళందరికీ మా లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు కదా. మా చెప్పులు తీసుకొని మమ్మల్ని మేమే కొట్టుకోవాలి. ఒరే వెంకీ, లవ్ చేయాలంటే దిల్లు కావాలరా, ధైర్యం కావాలి. ధైర్యం కావాలని తెలుస్తోందిరా, కానీ ఆ అమ్మాయిని చూడగానే ఒళ్ళంతా గడగడగడ ఉనికిపోతుంది. ఏం చేయను? ఇది వర్కౌట్ అవ్వదు, కానీ వేరే మార్గం ఏదైనా చెప్పండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. ఇలాగే మా అంజమ్మతో మొట్టమొదటిసారి నా లవ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు నాకు సిగ్గేసింది, భయం వేసింది. ఒకే ఒక లెటర్ పాస్ చేశానంతే. ఆ తర్వాత ఏంటమ్మా ఇవాళ త్వరగా వచ్చేసావు? శనివారం హాఫ్ డే కదా, అందుకే త్వరగా వచ్చేసాను. నువ్వు కూడా త్వరగా వచ్చేసావేంటి? పని అయిపోయింది, వచ్చేసానమ్మా. ఓహో, ఇదే నా టీచర్ ఇల్లు. ఎలాగైనా ఈ పూట పొట్టలో పడేయాల్సిందే. ఏయ్, అవును, ఎవరా నువ్వు? నేనెవరైతే నీకేంట్రా? నువ్వెవరు? నేనెవరన్నా? నన్ను పట్టుకొని కొట్టానంటే నా రాస్కల్. వయసులో ఉన్న పిల్ల ఇంటి ముందు నీకేంట్రా పని? గుమ్మం మీద కూర్చోటం, పేపర్ తిరిగేయటం, ఆ పిల్ల బయటికి రాగానే సైట్ కొట్టడం. తోలు అలిచేస్తాను రాస్కల్. ఏమనుకుంటున్నావో? పని పాట లేదట్రా నీకు? సరే గాని నువ్వు పని చెయ్యి. ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ పిల్ల చేతికిచ్చి మదనిచ్చాడని చెప్పు. పట్టుకో. నేను తీసుకెళ్ళి ఇవ్వాలా? నువ్వు కాకపోతే నీ బాబిస్తాడా? పో పో. ఏంట్రా లుక్కు? ఇక్కడే కూర్చుంటా, త్వరగా రా. ఎవడో తెలియలేదే, ఇంకా రాడేంటి? ఏమందిరా? హలో, నేను లోపలికి రమ్మంది, వెళ్ళు. లోపలికి రమ్మందా? ఆహా, అనుకున్నాను రా, అనుకున్నాను. ఎందుకంటే ఆ లెటర్ లో రాసిన స్టైల్ అలాంటిది. అదరగొట్టాను. ఆ ఉత్తరంలో అక్షరాక్షరం కవిత్వంతో నింపేశాను రా. సింగిల్ లెటర్ తో పడగొట్టాను, చూసావు? నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, ఏమైనా జరగచ్చు. హలో, ఏంట్రా? లోపలికి వెళ్తూ తలుపు మూసి రమ్మంది. తలుపు మూసి రమ్మందా? ఊరిని దుంపదగ్గ ఇంత లేట్ గా చెబుతున్నావేంట్రా? నువ్వు చల్లగా ఉండు. ఆహా, ఈ రోజు నా పంట పండింది. అయ్యా బాబు, ఆ పిల్ల నీ చెల్లెలను ఒక్క మాట చెప్పకూడదా? ఒక్క మాట చెప్పకూడదా? చెల్లెల్ని దారాసింగ్లా పెంచావేంట్రా? ఒక లవ్ లెటర్ ఇవ్వడం తప్పైపోయిందా? జంప్ చేసి జాకీ చాలా అతన్నింది కదరా. ఎరా, రోకలతో గుండెల మీద కొట్టినా పర్వాలేదు. నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను రా. ఎక్కడెక్కడో కొట్టిందిరా. ఒంటి మీద గుడ్డలన్నీ ఊడదీసి గూటం పెట్టి కొట్టింది కదరా. ఆడదట్రా అది. రే, నువ్వు మంచి అన్నయ్యరా, ఆషామాషి అన్నయ్య కాదు. రక్త సంబంధంలో ఎన్టీఆర్ లాంటోడివి, బంగారు గాజుల్లో ఏఎన్ఆర్ లాంటోడివి, హిట్లర్ లో మెగాస్టార్ చిరంజీవి లాంటోడివిరా. పోతే ఇంకో ముఖ్యమైన విషయం, ఒరే, జాకీ చాన్ సినిమాలు, బ్రూస్ లీ సినిమాలు చూపిస్తూ ఉండు, మీ చెల్లెల జీవితం బాగుంటుంది. ఒరే, నన్ను కొట్టించావు కదూ, ఈ ఊర్లోని చెల్లెల్ని ఎవడు చేసుకుంటాడో చూస్తాను రా. బట్టలు ఎప్పుడు తీసి కొడతారట్రా? మళ్ళీ రోకలు తీసుకొని వచ్చావా? అయ్యో,
రేయ్ మళ్ళీ వాడు నోరు తెరిచేలోగా వాడు చెప్పినట్టుగానే చేసేయి లెటరే ఫైనల్. ఓకే ఓకేరా. వెళ్ళరా, మమ్మల్ని నమ్ము, లెటర్ ఇచ్చేసిరా పో. లెటర్ ఇస్తే ఓకే అంటుందా? హనీమూన్కి రమ్మని పిలుస్తుంది. అప్పుడే హనుమాన్ అంటున్నాడు చూడు, నాకు సిగ్గు వస్తుంది. ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు? లెటర్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ జరిగేవి. ముందు లెటర్ ఇచ్చిరా పో, వెళ్ళు. అంతేనంటావా? వెళ్ళరా. వెళ్ళొస్తాను మామ. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళిపో. వీడేంట్రా మరి ఇంత పిరికోడు? వీడితో చాలా కష్టం రా బాబు. చూడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చావంట్రా? ఏం లేదురా మామ, నేను ఆ లెటర్ తీసుకెళ్ళిస్తే తను కోపడుతుందో లేక తిడుతుందో లేక కొడుతుందో అన్న డౌట్లన్నీ వస్తాయో. రే, వీడి జీవితంలో లెటర్ ఇచ్చేలా లేడు, మనకి బాధ తప్పేలా లేదు. రే, నువ్వు వెళ్తావా లేదా? అది కాదురా. రే, నా చొక్కా ఎప్పుడు ఇప్పేసావురా? ఓ, చొక్కా ఇప్పేసానా? సారీ మామ, అది కాదురా. ప్యాంట్ ఎందుకు ఇప్పుతున్నావురా? రే, వీడికి ఇంకో ఐడియా ఇచ్చావంటే చాలు, మనం లగ్గంగా నిలబెట్టేస్తాడు. నేను లోపల కూర్చున్నా. రేయ్ త్వరగా వెళ్ళి అమ్మాయికి లెటర్ రాకపోతున్నామో పోరా. వెళ్తాను రా, వెళ్ళొస్తాను. పోరా. ఏంట్రా వీడు చొక్కా ప్యాంట్ ఇప్పేస్తున్నాడు? వైరేసావు కదా. నేను ఏ రోజు వేసుకున్నాను? తాగు తాగు బాగా తాగరా. ఇప్పుడు బాధపడే ఏం ప్రయోజనం రా? నువ్వు అక్కడే ఆలోచించుకొని ఉండాల్సింది. వీళ్ళ లవ్ హెల్ప్ చేయడానికి వెళ్ళి అనవసరంగా నీ లవ్ కట్ చేసుకున్నావురా. ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోయి ఇంకో 2 బాటిల్స్ తీసుకొని బాగా తాగేసి ఇక్కడ వాంతి చేసుకో. పగిలిపోద్ది. నేనేం తప్పు చేశాను రా మర్చిపోవడానికి? ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు. వీడి లవ్ సక్సెస్ అయితే నా లవ్ సక్సెస్ అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు వీడి లవ్ హెల్ప్ చేసి నా లవ్ పోయింది కదరా. పెద్ద తలకాయనే అయిపోయిందిరా. ఇంతకీ అమ్మాయి ఏమందని నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు? నచ్చలేదని చెప్పిందిరా. అలా అనలేదు. మీరు ఇలా చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు అంది. అంటే ఏంటి అర్థం? నువ్వు కొత్తగా ఏమీ చేయలేదే అని అర్థం. కొత్తగా ఏం చేయాలి? అలా అడుగు. మా అంజమ్మ ముందు చూసావు, అంజమ్మ ఒకసారి నన్ను లవ్ చేయనని చెప్పి బెట్టు చేసింది. గోనె సంచిలో వేసి దాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయా. నా దగ్గర ఎక్కువ చేస్తావంటే నోరు తెరవకూడదు, చంపేస్తానేమనుకున్నావో. నిన్ను చూడక ముందు నేను సంతోషంగా ఉండేవాడిని. నిన్ను చూసిన తర్వాతే నాకు పిచ్చెక్కిపోయింది, ప్రేమ పిచ్చి. నేను అనుకునేవాడిని ఈ మగాళ్ళంతా ప్రేమించి గడ్డం పెంచుకుని రైలు కింద బస్సు కింద పడి చేస్తున్నారేంటా అని. ఇప్పుడు నాకు అర్థమైంది నీలాంటి శాడిస్టులు పెట్టే టార్చర్ తట్టుకోలేక చస్తున్నారు అని. అది మాత్రమే కాదే, ఒకప్పుడు నేను ఒకే ఒక క్వార్టర్ కొట్టేవాడిని, ఒకే ఒక సిగరెట్ కాల్చేవాడిని. ఇప్పుడు నీ పిచ్చి పెట్టిన తర్వాత ఒక క్వార్టర్ ఫుల్ అయిపోయింది, ఒక సిగరెట్ 18 ప్యాకెట్లు అయిపోయింది. మొత్తం మీద నీ వల్ల ఊరంతా అప్పులే. బ్రాండీ కొట్టోడి దగ్గర నుంచి బడ్డీ కొట్టోడి వరకు అందరూ నా కోసం వెతుకుతున్నారు. ఇవన్నీ ఎప్పుడు తీర్చాలి? నేను ఎక్కడికైనా వెళ్ళాలి. అవును, మీ అన్న ఏదో బట్టల్లో సంబంధం చూస్తున్నాడట. ఇలా చూడు, వాడిని చూశాక వాడే నచ్చాడు, వాడినే పెళ్లి చేసుకుంటాను ఊర్లో ఎక్కడైనా చెప్పినట్టు నేను విన్నాను. ఈ రాయి తీసుకొని ఇట్లాగే నిన్ను చంపడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఎందుకో తెలుసా? నీ మీద నేను ప్రాణాలు పెట్టుకున్నానే. నిన్ను చంపితే నన్ను నేను చంపుకున్నట్టేనే. ఆ ఒక్క కారణం చేతే నిన్ను నేను వదిలేస్తున్నాను. గుర్తుంచుకో. ఎందుకు ఏడుస్తున్నావే? నేను నచ్చి ఏడుస్తున్నావా, నచ్చక ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏడిచి ఏం ప్రయోజనమే? నువ్వు మొదట్లోనే నా కాళ్ళు పట్టుకొని ఉంటే ఈ పాటికి ఒక డజన్ మంది పిల్లలు కనేసేవాళ్ళం. అబ్బో, కాళ్ళు లాగేసింది. అబ్బా, అలా దాని చేత క్షమాపణ చెప్పించాను. నువ్వు కూడా కిడ్నాప్ చేయి. దేనికి? తను నా కాళ్ళు పట్టుకుని కింద పడేటాక. మళ్ళీ కరెక్ట్ గా చెప్పాడే. ఎవరి ద్వారానో మన విషయాలు లీక్ అవుతున్నాయి. ఎవడా గూఢచారి? రేయ్, ఆ సంగతి వదిలేరా. నేను నీకు సూపర్ ఐడియా ఇస్తాను రా. రేయ్, ఎవ్వరూ నాకు ఐడియాలు ఇవ్వక్కర్లేదు. నా విషయం నేనే చూసుకుంటాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.